ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం గురించి అందరికీ తెలుసు. కానీ అదే రామప్ప ఆలయం పక్కనే కాలగర్భంలో కలిసిపోతున్న మరో కాకతీయ శివాలయం ఉందని ఎంతమందికి తెలుసు? శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. శతాబ్దాల చరిత్రను ఒడిసి పట్టుకున్న ఆ శివాలయానికి ఇక కొత్త జీవం పోయబోతున్నారు. రామప్పకి మరో ఆధ్యాత్మిక ఆకర్షణ జతకానుండగా కాకతీయుల వైభవానికి మరొకసారి అధికారిక ముద్ర పడింది. ములుగు జిల్లా పాలంపేటలోని అతి పురాతన శివాలయానికి కేంద్ర పురావస్తు శాఖ అరుదైన గుర్తింపు ఇచ్చింది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాన్ని జాతీయ ప్రాధాన్యత కలిగిన పురావస్తు స్మారక చిహ్నంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకున్న ఈ శైవ క్షేత్రం ఇకపై భారత పురావస్తు శాఖ పరిరక్షణలోనికి రానుంది. రామప్ప ఆలయానికి సమీపంలోనే ఉంది ఈ ఆలయం. దీని పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. 1958 నాటి పురాతన కట్టడాలు, పురాతన ప్రదేశాల చట్ట ప్రకారం ఆలయాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించారు. 2026 ఫిబ్రవరి 16న కేంద్ర పురావస్తు శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. నిర్ణీత గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ ఆమోదంతో తుది గెజిట్ విడుదలైంది. దీంతో ఈ ఆలయానికి జాతీయ స్థాయిలో అధికారిక రక్షణ లభించినట్లయింది. గుడి పరిసరాల్లోని సర్వే నెంబర్లు 382/1/2, 382/1లో ఉన్న మొత్తం 0.275 ఎకరాల భూమిని రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. ఇకపై ప్రాంతంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు, తవ్వకాలు పురావస్తు శాఖ అనుమతి లేకుండా చేపట్టేందుకు వీలుండదు. ఆలయ ప్రాచీనత, నిర్మాణ శైలికి ఎలాంటి భంగం కలగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టనున్నారు. శతాబ్దాల నాటి కాకతీయ శిల్పకళను భావితరాలకు భద్రపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ వారసత్వ హోదా లభించడంతో శివాలయ పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రత బాధ్యతలను ఇకపై భారత పురావస్తు శాఖ నేరుగా పర్యవేక్షించనుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న రామప్ప ఆలయాన్ని సందర్శించే వారికి ఇక నుంచి ఈ ప్రాచీన శైవ క్షేత్రం కూడా మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే ఈ ప్రాంతాన్ని సమగ్ర వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో రామప్ప ఆలయ పరిసర ప్రాంతం తెలంగాణ చారిత్రక పర్యాటక పటంలో మరింత విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకోనుంది.